ఒక అడవిలో పచ్చని చెట్లు, చిలిపి పక్షుల కిలకిలా రావాలతో నిండిన అడవిలో ఒక కుందేలు జీవించేది. అది చాలా వేగంగా పరిగెత్తగలదని అందరికీ తెలుసు. తన వేగం మీద కుందేలుకు చాలా గర్వం. ఎవ్వర్ని చూసినా నన్ను మించిన వేగవంతుడు ఈ అడవిలో లేడు అంటూ గొప్పగా చెప్పుకునేది. అదే అడవిలో ఒక తాబేలు కూడా ఉండేది. అది నెమ్మదిగా నడిచేది, కాని చాలా శాంతంగా, ఓర్పుతో జీవించేది. కుందేలు ప్రతిరోజూ తాబేలును చూసి నవ్వుతూ, "నువ్విలా నెమ్మదిగా నడుస్తూ ఎప్పుడు గమ్యానికి చేరతావు?" అని ఎగతాళి చేసేది. తాబేలు మాత్రం ఎప్పుడూ కోపపడకుండా మౌనంగా ఉండేది. ఒకరోజు కుందేలు మరీ ఎక్కువగా తాబేలును అవమానించింది. అప్పుడా తాబేలు ధైర్యంగా కుందేలుతో ఇలా అన్నది, "వేగం మాత్రమే జీవితం కాదు. నువ్వు నిజంగా అంత వేగవంతుడివైతే నాతో ఒక పరిగెట్టు పోటీ పెట్టుకుందాం." తాబేలు మాటలు విని అడవిలోని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. కుందేలు పెద్దగా నవ్వుతూ, "నీతో పోటీనా? సరే, చూద్దాం ఎవరు గెలుస్తారో" అని అంగీకరించింది. మరుసటి రోజు ఉదయం పోటీ పెట్టాలని నిర్ణయించారు. పోటీ రోజున అడవిలోని జంతువులన్నీ గుమిగూడాయి. ఒక పెద్ద చెట్టును ప్రారంభ బిందువుగా, కొండ దగ్గర ఉన్న చెరువును గమ్యంగా నిర్ణయించారు. సింహం పోటీకి న్యాయనిర్ణేతగా నిలబడ్డాడు. "తయారుగా ఉన్నారా?" అన్న సింహం మాటలతో పోటీ మొదలైంది. కుందేలు గాలిలా ముందుకు దూసుకెళ్ళింది. కొద్దిసేపట్లోనే చాలా దూరం దాటింది. వెనక్కి తిరిగి చూసిన కుందేలుకు తాబేలు చాలా వెనక కనిపించింది. "ఇంకా చాలా టైముంది. తాబేలు ఎప్పటికీ నన్ను చేరలేడు" అని అనుకుని కుందేలు ఒక చెట్టు నీడలో పడుకుని నిద్రపోయింది. ఇదే సమయంలో తాబేలు మాత్రం తన నడకను ఆపలేదు. నెమ్మదిగా అయినా స్థిరంగా అడుగులు వేస్తూ ముందుకు సాగింది. దారి పొడవునా ఎండ, అలసట ఎదురైనా "నేను ఆగకూడదు" అని తనలో తానే చెప్పుకుంది. కొద్దిసేపటికి సాయంత్రం సమీపించింది. కుందేలు ఇంకా నిద్రలోనే ఉంది. తాబేలు మాత్రం క్రమంగా గమ్యానికి చేరువైంది. చివరికి చెరువుకు దగ్గరగా చేరి అందరి ముందే గమ్యరేఖను దాటింది. అప్పుడే కుందేలు మేల్కొంది. తొందరగా పరిగెత్తినా ఆలస్యమైపోయింది. తాబేలు గెలిచింది అని తెలుసుకుని కుందేలు చాలా బాధపడింది. తన అహంకారం వల్లే ఓడిపోయానని అర్థం చేసుకుంది. అడవిలోని జంతువులన్నీ తాబేలును అభినందించాయి. కుందేలు తాబేలు దగ్గరకు వెళ్ళి, "నన్ను క్షమించు, నేను నా వేగం మీద గర్వపడి నిన్ను అవమానించాను" అని చెప్పింది. తాబేలు చిరునవ్వుతో, "గర్వం కన్నా ఓర్పు గొప్పది" అని చెప్పింది.